10 సంవత్సరాల గురించి అయితే ఇంతగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ ఇంతగా చెప్తా ఉందో ఆ 10 సంవత్సరాల గురించి ఎంత గొప్పగా చెప్పారు అని అంటే అధ్యక్ష, ఆ డేటా చూస్తే ఈ 10 సంవత్సరాలు 2004 నుంచి 14లో జరిగినంత అభివృద్ధి రాష్ట్రం పుట్టినప్పటి నుంచి ఇంతవరకు కూడా ఇంత అభివృద్ధి జరగలేదు అన్న విషయాలు వాళ్ళ వెబ్సైట్స్లోకి వెళ్తే డేటా కనిపిస్తుంది అధ్యక్ష. ఈ గ్రోత్ రేట్లు ఏవైతే ఉన్నాయో గ్రోత్ రేట్లు కూడా ఈ గ్రోత్ రేట్లతో పాటు అభివృద్ధి గ్రోత్ రేట్ ఎట్లా ఉంది, అదేవిధంగా దోపిడీ గ్రోత్ రేట్ ఎట్లా ఉంది, అది కూడా చూస్తే బాగుంటుంది అధ్యక్ష. సర్వీసెస్ సెక్టర్ అధ్యక్ష 2004 నుంచి 2009లో రాజశేఖర రెడ్డి గారి హయాంలో 10.61% నమోదైతే 2009 నుంచి 2014 సంవత్సరంలో అది తగ్గి 8.84%గా నమోదైంది అధ్యక్ష. కలిసి మళ్ళీ కూడితే యావరేజ్ చూసుకుంటే జిఎఫ్డిపి 6.86%. అంటే అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందు 10 సంవత్సరాలు చూస్తే 53 మార్కులు, చంద్రబాబు నాయుడు గారికి 57 మార్కులు, రాజశేఖర రెడ్డి గారికి 96 మార్కులు, రాజశేఖర రెడ్డి తర్వాత ప్రభుత్వాలకు వాళ్ళకన్నా బెటర్గా అన్నట్టుగా 68 మార్కులు వచ్చాయి అధ్యక్ష. డిఫెండ్ చేసుకుంటున్నారు 2004 నుంచి 2014 వరకు డిఫెండ్ చేస్తారంటే తల్లి ప్రభుత్వాన్ని కూడా డిఫెండ్ చేస్తున్నారు మీరు. అవన్నీ కూడా స్టాటిస్టిక్స్ నేను చెప్తాను, నేను రిప్లై ఇచ్చేటప్పుడు చెప్తాను అవన్నీ కూడా. అది కాదు పాయింట్. 53, 55, 59, 93 మార్కులు అంటున్నారు. ఎవరు ఇచ్చారు మార్కులు? అవసరం మీకు సమాజంలో ఇస్తారా లేకపోతే మీరు తీసుకురావాల్సిన మార్కులు అంటే అది టోటలింగ్ ఏదో కరెక్ట్గా తీసుకుంటే బాగుంటుంది అధ్యక్ష. మీరు ఇస్తున్నటువంటి మార్కులు శాసనసభలో ప్రవేశపెడుతున్నారంటే ఇది కరెక్ట్ కాదు. స్టాటిస్టిక్స్ గా మీకు వేరే రిపోర్ట్స్ వరకు చెప్పండి, మేము వింటాం. నేను రిప్లై చెప్పేటప్పుడు అన్ని కూడా సమాధానం చెప్తాను. కాకపోతే మీరు ఇచ్చినటువంటి మార్కులు, మీరు ఇచ్చుకున్నటువంటి మార్కులు, ఆ మార్కులు ఏదో 93 మా నాన్నగారికి వచ్చాయి, 53 చంద్రబాబు నాయుడు గారికి వచ్చాయని చెప్పడం కరెక్ట్ కాదు అధ్యక్ష. వీళ్ళ వ్యవహార శైలిని చూసినప్పుడు ఆడలేక మధ్యలో ఓటిది అని అదే వాయిస్ లో కొంచెం నీకు క్లారిటీ కొంచెం ఇక్కడి నుంచి అక్కడిపోవడం వినపడడంలో కొంచెం తేడా వచ్చింది. కొంచెం సంతోషం. మీకు కనీసం సామెత అంటే ఏమిటో తెలిసిందన్న సంగతి తెలిసి సంతోషంగా ఉంది. మెసేజ్ అన్నా పోయిందని ఒక డాన్స్ ఏముంది అధ్యక్ష, నేను సరిగ్గా డాన్స్ చేయలేకపోవడానికి కారణం ఏమిటి అని అంటే ఆ మెద్దలు సరిగ్గా సౌండ్ చేయట్లేదు కాబట్టి నేను డాన్స్ సరిగ్గా చేయట్లేదని నేను. గత ప్రభుత్వాలు చాలా అన్యాయంగా పరిపాలన చేశాయి, అందుకనే మేము పరిపాలన చేయలేకపోతున్నాం సరిగ్గా అన్నట్టుగా మీనింగ్ వచ్చేట్టుగా మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కసారి నిజంగా వీళ్లకు అవగాహన అంటూ ఉందా అన్నది కూడా ఒక్కొక్కసారి డౌట్ వస్తుంది అధ్యక్ష. అధ్యక్ష మామూలుగా ట్యూషన్ చెప్తున్నాను, అందుకనే నేర్చుకోండి. అధ్యక్ష ఆయన శాస్త్రం చెప్పాడు, మధ్యలో ఓడ్ అనేటువంటి దేశ శాస్త్రం. అంటే ఇక్కడ శాస్త్రసభలో మాట్లాడలేకే నిన్న వాకౌట్ కూడా పర్మిషన్ ఇవ్వకపోయినప్పుడు కూడా వాకౌట్ చేసి ఇక్కడ శాసనసభలో చెప్పలేక వాకౌట్ చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. అంచేత తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ప్రతి దానికి కూడా సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాం. అంటే మీకులాగా హౌస్ వైఫ్కి పారిపోయేటువంటి ఆ గుణం కూడా తెలుగుదేశం పార్టీకి లేదు. చంద్రబాబు నాయుడు గారు దివాకర్ రెడ్డి గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే ఎంపీ టికెట్ ఇచ్చేవారా అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నిస్తా ఉన్నా. అవాస్తవాలను వాస్తవ